హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 14th December 2023. సో ఈరోజు నిఫ్టీ 256 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 1.23%, 21,182 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 37 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 14 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. రియాలిటీ సెక్టర్ బాగా పెరిగింది. దాంతోపాటు ఐటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. సో ఇక్కడ మోర్ దెన్ 3% పెరిగిన స్టాక్స్ అన్ని కూడా ఐటీ సెక్టర్ నుంచే ఉన్నాయి. టెక్ మహీంద్రా, LTIM, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% పెరిగిన స్టాక్స్. మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్ లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, M&M, TCS ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగినాయి. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, హిండాల్కో, కోటక్, కాన్కర్, ONGC, తర్వాత ఐషర్ మోటార్, రిలయన్స్, HDFC బ్యాంక్, అదాని పోర్ట్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగిన స్టాక్స్. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో పవర్ గ్రిడ్ -2%, అదేవిధంగా HDFC లైఫ్ ఆల్మోస్ట్ 1.96%, నెస్లే 1%, ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి వచ్చేసరికి మనం బ్యాంక్ నిఫ్టీలో 11 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే ఓన్లీ 1 స్టాక్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ లో చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ గా 3.33% తోని AU బ్యాంక్, దాని తర్వాత ఇండస్, ICICI బ్యాంక్, కోటక్, PNB, బంధన్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ నిఫ్టీలో చూస్తే 640 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ. టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి చూద్దాం. మనం నిన్న అనుకున్నట్టుగా ఈ లెవెల్ 21,074.45 మనకి ఎగ్జాక్ట్ గా టెక్నికల్ గా వచ్చింది. ఈ రోజు లో అదే. మనం ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం, కానీ దీనికన్నా పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ ని టెస్ట్ చేసి స్ట్రాంగ్ మొమెంటం తీసుకుంది. క్లోజింగ్ 21,182. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్ లో ఎక్కడ కూడా మనకి పెద్ద రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. టెక్నికల్ గా ఎక్కడ రెసిస్టెన్స్ లేదు అప్ టు 21,500 వరకు కూడా. సో 21,500, 510 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 21,075, దాన్ని బ్రేక్ చేస్తే 20,958. సో ఈ లెవెల్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని మన ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనం లాంగ్స్ లోనే ఉన్నాం. ఎక్కడ కూడా మనకి షార్టింగ్ ఆపర్చునిటీస్ లేవు. లాంగ్స్ కంటిన్యూ చేయొచ్చు. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మన లాంగ్స్ ని కంటిన్యూ చేస్తూ బై అండ్ డిప్స్ మోడ్ లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది కూడా ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఒకటి మనం రెసిస్టెన్స్ అనుకున్న లెవెల్ 47,850, ఇది మనం గతంలో నిన్న కూడా ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది అనుకున్నాం. ఆ లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మైనర్ పుల్ బ్యాక్ ఇచ్చింది ఇక్కడ నుంచి. సో ఒక 100 పాయింట్స్ డౌన్ కి వచ్చింది. 47,732 దగ్గర క్లోజ్ అయింది. రేపటికి కూడా మనకి ఇదే లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. వన్స్ దీన్ని క్రాస్ చేసి దీనిపైన సస్టైనబుల్ గా ఉంటే, అంటే దీనిపైన ఒక 1 అవర్ పాజిటివ్ క్యాండిల్ రావాలి, బుల్లిష్ క్యాండిల్ రావాలి. వస్తే మాత్రం ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. 48,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే 48 ని క్రాస్ చేసి 48,500 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ మనకి ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు ఈ రోజు లో. సో ఈ రోజు లో వచ్చి మనకి బ్యాంక్ నిఫ్టీలో సో 47,500. సో 47,500 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి అవకాశం ఉన్న లెవెల్ అనుకోవచ్చు. 47,220 ఆర్ 225. సో మన కీ లెవెల్ వచ్చి 46,430. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. ఎందుకంటే మన కీ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత దాదాపుగా 2,500 పాయింట్స్ పైకి వెళ్ళింది. 2,500 ఆ 2,800 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో మన కీ లెవెల్ ని ట్రైల్ చేస్తున్నాం. అదే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా పెట్టుకుంటే మనకి మంచి లాభాలు వస్తాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం స్టాక్స్ లో. సో స్టాక్ ఫ్యూచర్స్ లో స్ట్రాంగ్ మొమెంటం గా చూసిన స్టాక్ 7.35% ప్రైస్ పెరిగింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 25% పెరిగిన స్టాక్ ఇది సెయిల్ 105 దగ్గర ఓపెన్ అయింది. క్లోజింగ్ వచ్చి మనకి ఈరోజు 111.75 దగ్గర, అంటే 7% పెరిగిన స్టాక్ ఇది. సో దీన్ని మనం మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం చేసుకోవచ్చు. దాంతోపాటు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ PEL, ఇది గతంలో కూడా మనం డిస్కస్ చేసిన స్టాక్. ఇది పిరామిల్ ఎంటర్ప్రైజెస్, ఇది 12.13.
దాంతోపాటు మనపురం ఫైనాన్స్ కూడా 4.9% పెరిగి దాంతోపాటు 12.08% పెరిగింది. జనరల్ గా మనకి గోల్డ్ పెరుగుతూ ఉంటే ఈ మనపురం ఫైనాన్స్ ఈ గోల్డ్ ఫైనాన్స్ స్టాక్ లో స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది, అదొకటి మనం గమనించవచ్చు. సో ఈ రోజు గోల్డ్ బాగా పెరిగింది, మోర్ దెన్ 1.8% గోల్డ్ లో జంప్ చూసాం. దాంతోనే మనకి మనపురం ఫైనాన్స్ కూడా పెరిగింది. సో ఈ గోల్డ్ లోన్ కంపెనీస్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు రాబోయే రోజుల్లో కూడా. ఈ స్టాక్ ను కూడా మన రాడార్ లో పెట్టుకోవచ్చు. అట్లనే ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎంఫసిస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ హోల్డింగ్స్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఎస్సీఎల్ టెక్, ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ని ఒకసారి చూద్దాం షార్ట్ బిల్డప్ కింద. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పిఐ ఇండస్ట్రీస్, ఇది గతంలో కూడా మనం డిస్కస్ చేసిన స్టాక్ ఇది. సో న్యూస్ బేస్డ్ తో బాగా ఫాలో అయింది, ఇది కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే ఉంది ప్రతిరోజు కూడా. ఇక్కడ ఈ రోజు కూడా 1.85% డౌన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. సో హెచ్డిఎఫ్సి లైఫ్ లో ఈ రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే 2.18% ప్రైస్ డౌన్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ 13.3% పెరిగింది. ఐసిఐసిఐ ప్రూ లైఫ్, సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో లాస్ట్ 2 days బ్యాక్ మంచి ర్యాలీ చూసాం, అది కొంత రీట్రేస్ అవుతుంది ప్రైస్. దాని తర్వాత అపోలో టైర్ 9.6% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, బట్ ప్రైస్ హెవీగా ఫాల్ కాలేదు, ఓన్లీ ఇది. తర్వాత ఎంఎఫ్ఎస్ఎల్ లో కొంచెం 3.53% తో పాటు 8% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఈ స్టాక్స్ ని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాంగ్స్ లో వెళ్ళేటప్పుడు. ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నా లేదా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలంతే. నెక్స్ట్ మనం ప్రతిరోజు 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం. సో మొమెంటం లో ఉన్న స్టాక్స్ ని మాత్రమే తీసుకొని వాటిని టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు లిస్ట్ చూద్దాం. అసలు ఫస్ట్ మొమెంటం లో స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్, వాటిలో నుంచే 2 స్టాక్స్ తీసుకుందాం. సో ట్రెండ్ వైజ్ గా పాజిటివ్ ఉన్న స్టాక్స్, ట్రెండ్ తో పాటు ట్రెండ్ లో కొంత స్ట్రెంగ్త్ కూడా ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా. దీంట్లో చూస్తే మనకి స్వాన్ ఎనర్జీ ఈ రోజు 7.9% పెరిగింది. దాంతో పాటు ఇన్ఫో ఎడ్జ్, సైంట్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూస్తే అదానీ గ్రీన్, తర్వాత అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఈ 4 స్టాక్స్ కూడా స్ట్రాంగ్ మూమెంటమే కనిపించాయి ఈ రోజు కూడా. టెక్ మహేంద్ర, తర్వాత డిఎల్ఎఫ్, వీటిలో కూడా మూమెంటం స్ట్రాంగ్ ఉంది. సో ఇందులో నుంచే మనం 2 స్టాక్స్ తీసుకుందాం. 2 కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ మనం అదానీ టోటల్ గ్యాస్ తీసుకుందాం, దాని తర్వాత అదానీ పవర్. ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ అదానీ గ్యాస్. సో ఇది అదానీ టోటల్ గ్యాస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ర్యాలీ కంటిన్యూస్. ఈ లెవెల్ నుంచి చూస్తే మనకి 600 లెవెల్ నుంచి 1200 లెవెల్ వరకు స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది చాలా తక్కువ టైంలో. సో ఇప్పుడు ప్రైస్ కరెక్ట్ అవుతుంది. సో ఈ కరెక్షన్ లాస్ట్ 4 days కరెక్షన్ అయిన తర్వాత ఈ రోజు హాల్ట్ అయింది. ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. మంత్లీ పివోట్ ఇది, సారీ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. దాంతో పాటుగా 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. దీంట్లో ఇప్పుడు నేను ప్యాటర్న్ వైజ్ చూసినా గానీ కొంత రివర్సల్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది ఇది. సో ఇక్కడ మనకి స్ట్రిక్ట్ గా ఈ రోజు లోని స్టాప్ లాస్ పెట్టి దీంట్లో ప్లాన్ చేయొచ్చు ట్రేడింగ్ చేసుకోవడానికి. సో 1006 ఆర్ 1005. సో కొంచెం హై బీటా స్టాక్స్, స్ట్రాంగ్ మూమెంటం ఉన్నప్పుడు హై వొలటైల్ ఉన్న స్టాక్ ఇవన్నీ కూడా. అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, కాషియస్ గా ఉండాలి. ఓన్లీ ట్రేడింగ్ పరంగా మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఇది అనుకోవచ్చు 1150. ఇక్కడ నుంచి ఒక 100 రూపీస్ అప్ సైడ్ కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. 50 రూపీస్ స్టాప్ లాస్ తోని 100 రూపీస్ ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. అంటే రిస్క్ టు రివార్డ్ 1:2 ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్ ని మనం సెలెక్ట్ చేసి దెన్ ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలి. ఎక్కడ కూడా ఎమోషనల్ గా ట్రేడ్ చేయొద్దు. టెక్నికల్ లెవెల్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో చేస్తే మనకి మంచి లాభాలు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ అనుకున్నాం అదానీ పవర్. సో ఇది అదానీ పవర్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అనొచ్చు. మనం అదానీ టోటల్ గ్యాస్ లో చూసిన చార్ట్ లాగానే ఇది కూడా ఇక్కడ నుంచి డీసెంట్ ర్యాలీ, ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్లే మూమెంటం క్యాండిల్. ఈ రోజు పాజిటివ్ మూమెంటం క్యాండిల్ జస్ట్ మనకి వీక్లీ పివోట్ కి జస్ట్ పైన క్లోజ్ అయింది. సో ఈ రోజు హైని క్రాస్ చేస్తే మాత్రం ఇది ఫర్దర్ గా హైయర్ లెవెల్ కి వెళ్ళొచ్చు. ఒకటి మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూస్తే ఈ ర్యాలీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఈ కరెక్షన్ ఇచ్చినాక మళ్ళీ ర్యాలీ వెళ్ళి తర్వాత కరెక్షన్. సో ఇది మనది ఫస్ట్ రెసిస్టెన్స్ ఏరియా లాగా పెట్టుకోవచ్చు.
జనరల్ గా మనం రెసిస్టెన్స్ అనగానే ఈ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ అనుకుంటాం, కానీ చాలా సార్లు ఏమవుతుందంటే ఈ మొమెంటం స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ లెవెల్ ని క్రాస్ చేసి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఎక్కడైనా సరే ఒక రెసిస్టెన్స్ ఏరియా అనుకోవచ్చు లేదా రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు, ఆ లెవెల్ దగ్గర ఒక బేరీస్ సిగ్నల్ రావాలి. బేరీస్ సిగ్నల్ వస్తే అక్కడి నుంచి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ దాకా తీసుకోవచ్చు. 586 దాని తర్వాత 618 ఈ రెండు లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు మన రిస్క్ అపెటైట్ ని బట్టి. ఇంకొకటి స్టాప్ లాస్, ప్రీవియస్ స్వింగ్ లో ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ లో కూడా మనం చూడొచ్చు. క్యాండిల్ లో వచ్చి 498 ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ లోని బ్రేక్ చేస్తే మళ్ళీ ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు, ఇంకొంచెం డౌన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం టార్గెట్ అనుకున్నప్పుడు ఇది స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇది అదానీ పవర్. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.